ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. సంక్షేమం ఈ 2 ఏళ్లలో మీకు అద్భుతంగా అందితే చప్పట్లు కొట్టడం తమ్ముళ్ళు అని బాబు గారు మొన్న అంటే ఎవరో చప్పట్లు కొట్టట్లేదు అక్కడ. ఎవరో కొంతమంది కొట్టారు, టీడీపీ కార్యకర్తలు, తప్పదు కాబట్టి. అంటే వాళ్ళకి అర్థం కాలేదేమో. లేదు అదేంటి 2 ఏళ్లలో సంక్షేమం చేశారంటున్నారు, ఎక్కడ చేశారు అని అనుకుంటున్నారేమో. రైతులకి సంబంధించి రైతు భరోసా వీళ్ళు వచ్చిన తర్వాత ఇస్తానన్నారు. ఎప్పుడు ఇచ్చారు? ఎన్ని ఇచ్చారు? ఎంత ఇస్తానన్నారు? 20,000 అన్నారు. 20,000 అందినయ్యా? రైతు గుండెల మీద చేసి చెప్తాడా? ఈ 2 ఏళ్లలో 2 ఏళ్ళకి కావాల్సిన 20, 40,000 నా అకౌంట్లో వచ్చిందని చెప్పగలరా ఏదైతేనా? అలా చెప్తే సంక్షేమం అమలు చేసినట్టు అప్పుడు చప్పట్లు కొడతారు. 15,000 ఇస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అన్నారు. అంటే ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తయింది. 30,000 మా అకౌంట్లో పడ్డాయి, మా ఇంట్లో నలుగురు ఉన్నారు, 4 3 12 1,20,000 పడ్డాయని చెప్పి ఎవరైనా గుండెల మీద చేసి చెప్పగలరా? అలా పడుంటే అప్పుడు పడతాయి చప్పట్లు. ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు వేస్తాం అన్నారు. నెల 1,500 రూపాయలు. ఇప్పటికి 2 ఏళ్ళకి 24 నెలలు. అంటే ఎంత పడాలి ఒక్కొక్కరి ఖాతాలో? ఇంట్లో ఒక 4 మహిళలు ఉంటాయి. ఎవరైనా చెప్పగలరా మా ఖాతాలో డబ్బులు పడ్డాయని, 1,500 నెలలా పడుతున్నాయని? ఒక ఇంట్లో 4 ఉంటే కనుక 6,000 రూపాయలు పడుతున్నాయి, ఎవరైనా చెప్పగలరా? అప్పుడు పడతాయి చప్పట్లు, సంక్షేమం అమలు చేశామని. 50 ఏళ్ళకే పింఛన్ అన్నారు, బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి. ఒక్కరికైనా ఇచ్చారా కనీసం? అప్పుడు పడతాయి చప్పట్లు. మేము వస్తే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఒక్క నిరుద్యోగికైనా భృతి అందుతుందా? అలాగే నిరుద్యోగులు లేరా రాష్ట్రంలో? లేదు, వీళ్ళు రాగానే మొత్తం అందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయా? ఇప్పుడు చాలామంది డిఎస్సిలో డిస్క్వాలిఫై అయ్యారు, పోస్టులు రాలేదు. ఒక రకంగా అభ్యర్థులు అప్లై చేసుకొని 16,000 ఎన్నో పోస్టులు ఇచ్చారని వీళ్ళే చెప్తున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది? మరి మిగిలిన వాళ్ళందరూ నిరుద్యోగులే కదా. ఆ లెక్క చూసుకున్నారు. వాళ్ళలో ఒక్కరికైనా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందిందా ఈ 2 ఏళ్లలో? అందితే అప్పుడు పడతాయి చప్పట్లు. అది కదా సంక్షేమానికి కొట్టే చప్పట్లు. అందుకే అక్కడ చప్పట్లు వినబడలేదట.